అమ్మ, మీ అమ్మాయి చాలా సాహసం చేసింది నిజంగాను. చిన్న పిల్ల అయినా కూడా 6థ్ క్లాస్ చదివే పిల్ల దొంగ వెంటబడి మరీ తరిమి కొట్టిందంటే మామూలు విషయం కాదు. చాలా ధైర్యవంతురాలని కన్నారు మీరు. మీకేం భయమే లేదా అండి? ఇలా జరిగిందని తెలిసిన తర్వాత, మీ అమ్మాయి చెప్పిన తర్వాత, ఆ టైంలో మీరెక్కడున్నారసలు? ఇంట్లో బెడ్‌రూమ్‌లో లోపలున్నాం మేము. పట్ట కోసం తెచ్చుకుంటా డ్యాడీ నాకు పండుగ దసరాకి ఇప్పియలేదంటే వాళ్ళ డ్యాడీ ఏటీఎం కార్డ్ ఇచ్చిండు. హ్మ్. వెళ్లి డ్రా తీసుకొచ్చుకో అంటే పిన్ నంబర్ 4 డ్యాడీ అంటే వస్తున్నా నువ్వు కిందికెళ్ళానన్నాడు. హ్మ్. ఈమె మెట్ల పైకెళ్ళి దిగుతుంటే డోర్ సగమే క్లోజ్ చేసిండంట. ఓహో! తనకు చెప్పులు కూడా కనిపించలేదు. హ్మ్. బయట వాళ్ళ ఉమాకి. హ్మ్. ఉమాకి చెప్పులు లోపల ఏం సౌండ్ వస్తుంది అని తనకు డౌట్ వచ్చి ఉమాంటి, ఉమాంటి అని పిలిచిందంట లోపలికెళ్ళి. హ్మ్. ఆ అబ్బాయి బెడ్‌రూమ్‌లోకెళ్ళి తొంగి చూసి నేను ఉమాంటి కొరకే వచ్చినా అని చెప్పిండు. ఓకే. మా అమ్మకి డౌట్ వచ్చింది. ఇతను హ్మ్. ఎప్పుడు రాలేదు ఉమాంటి వాళ్ళ ఇంటికి. మేము రెంటుకుంటున్నాం కదా! ఓకే. వాళ్ళ ఇంటికి ఎవరొస్తారో, ఎవరెళ్తారో మాకు తెలుసు. హ్మ్. అయితే ఇతను ఎప్పుడు రాలేదు ఇది ఎవరు అనేసి హ్మ్. నువ్వెవరు అంటే నేను ఉమాంటి కొరకే వచ్చిన, ఉమాంటి కొరకే వచ్చిన అంటే మా అమ్మాయికి డౌట్ వచ్చింది. ఓకే. డౌట్ వచ్చేసి 2 చేతితోనే గట్టిగా పట్టేసుకున్నాడు చేతులు. హ్మ్. హ్మ్. పట్టుకొని చేతులు చెక్ చేసి జేబులు కూడా నడుము మీద చెయ్యేసి గట్టిగా పట్టుకొని జేబులు కూడా చెక్ చేసిందంట. హ్మ్. ఏమీ లేవంట.